నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని డ్రైవర్ అన్నలకు ముఖ్య గమనిక. కువైట్లో రోడ్డు భద్రత కోసం డ్రైవర్లు వాహనాలు టర్న్ పూర్తయిన తర్వాత హజార్డ్ లైట్లను యాక్టివేట్ చేయాలని వాహనదారులను కోరుతూ సాధారణ ట్రాఫిక్ విభాగం రోడ్డుపైన ఆకస్మిక మలుపులు తిరగకుండా వాహనదారులకు హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఉన్నట్లుండి వాహనాన్ని ఆకస్మికంగా అయితే మలుపు తిప్పకూడదని చెప్పేసి ఎవరైనా సరే కానీ సిగ్నల్ వేయాలన్నమాట. ఏవైతే సిగ్నల్ లైట్లు ఏవైతే ఉన్నాయో ఎడం పక్కకు వెళుతూ ఉంటే ఎడం పక్కకు, కుడి పక్కకు వెళుతూ ఉంటే కుడి పక్కకు మీరైతే లైట్లు వేయాల్సి ఉంటుంది. అవి వేయకుండా ఉన్నట్లుండి ఆకస్మికంగా వాహనాన్ని తిప్పకూడదని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రహదారి వినియోగదారులను అప్రమత్తం చేయడానికి, ప్రమాదాలను నివారించడానికి డ్రైవర్లు తమ యొక్క ప్రమాదకర లైట్లను సురక్షిత దూరం నుంచి కుడి లేదా ఎడమ వైపుకు తిరగడానికి సిద్ధమవుతూ ఉన్నప్పుడు స్విచ్ ఆన్ చేయాలని సూచించారు. ఉన్నట్లుండి లైట్లు వేసి చాలామంది మనం చూసుకుంటే సిగ్నల్ లైట్లు ఉన్నట్లుండి వేసి ఎడం పక్కకు కుడి పక్కకు వెళుతూ ఉంటారు. సురక్షితమైన దూరంలో మాత్రమే ఈ యొక్క లైట్లను స్విచ్ ఆన్ చేయాలని చెప్పేసి, అలాగే ఎవరైనా సరే కానీ ఆకస్మికంగా మీ యొక్క వాహనం చెడిపోవచ్చు. వాహనం బ్రేక్ డౌను, స్లో డ్రైవింగ్ లేదా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరైతే పార్కింగ్ లైట్లు వేస్తే 4 లైట్లు ఎగురుతాయి కదన్నా. చుట్టుపక్కల కారు చుట్టుపక్కల ఉన్న 4 లైట్లు వెలుగుతాయి కదా, అవి మాత్రం ఉపయోగించాలని చెప్పేసి, అలాగే ఎవరైనా సరే కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే అటువంటి వారికి 50 దినార్ల జరిమానా విధించబడుతూ ఉంది. ఒకవేళ ఈ యొక్క ట్రాఫిక్ ఉల్లంఘన కోర్టుకు వెళితే కానీ 2 నెలల జైలు శిక్ష, 100 నుంచి 200 దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది. కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్ అన్నలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే వాహనాల మధ్య తిరుగుతూ ఉన్నందుకు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.